మందకృష్ణ అంతర్వాడు మొన్నొక రజక బిడ్డకు ఉత్తర కొరియాలో బ్యాడ్మింటన్ ఆటలో ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తులు నలవాలే, ప్రజల దండులు గట్టి ఉద్యమం సాగనెత్తాలే. నింగిలో మరువలసి వచ్చాలమంటూ చరితాను సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఒక సామాజిక ఉద్యమకారుడిగా అనేక పోరాటాలు నిర్వహించినటువంటి మందకృష్ణ మాదిగ గారికి ఇటీవల కేంద్ర ప్రభుత్వము భారతదేశంలోని అత్యుత్తమ పురస్కారమైనటువంటి పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన విషయం మీకు అందరికీ తెలుసు. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా వారు పద్మశ్రీ అవార్డుకు ఎంపికై అవార్డు అందుకున్న సందర్భంగా వారి మిత్రులందరూ కూడా ఈరోజు వారిని అభినందించే కార్యక్రమం అలాయ్ బలాయ్ పేరు మీద చేశారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ జరగాలని అనేక సంవత్సరాల పాటు పోరాటం చేసి సుప్రీంకోర్టులో విజయం సాధించి ఈరోజు ఈ యొక్క వర్గీకరణ అమలు జరిగేటువంటి పరిస్థితికి ప్రధాన కారకులు, ప్రధాన ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ. ఈరోజు కోట్లాది మంది ప్రజలకు సంబంధించినటువంటి సమస్య మరి ఒక కొలిక్కి వచ్చి ఈరోజు వర్గీకరణ అమలు జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సుదీర్ఘ కాలం పాటు జరిగిన పోరాటానికి ఒక ఫలితం వర్గీకరణ రూపంగా వచ్చిందనుకున్నా, పోరాటానికి పద్మశ్రీ అనేది ఒక గౌరవం దక్కిందంటే ఈ రెండు కూడా గౌరవ దేశ ప్రధానమంత్రి, పేద వర్గాల గురించి ఆలోచించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అండదండలతో ఇది సాధ్యమైంది. ఆయనకు ఎప్పుడు నేను, నా జాతి, పేద వర్గాలు రుణపడి ఉన్నట్టుగానే మేము భావించుకుంటాం. ఈ విషయంలో నా సోదరుడు ఒకనాడు పెద్దలు వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ వర్గీకరణకు సపోర్ట్గా ముందుకు వస్తే దాన్ని ముందుకు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఇక్కడికి రప్పించి, పెద్దలు అమిత్ షా గారిని ఒప్పించి రప్పించి వర్గీకరణ సంపూర్ణంగా పూర్తి కావడానికి, అదే సమయంలో పద్మశ్రీ అని ఒక గౌరవం దక్కడానికి కూడా నా సోదరుడు, నా స్నేహితుడు కిషన్ రెడ్డి గారు అందించిన సహకారం వినలేనిది. ఆయన నేను ఎప్పుడు మర్చిపోను, ఆయనకు ఎప్పుడు కృతజ్ఞత ఉంటాను, రుణపడి ఉంటాను. అయితే ప్రస్తుతం నా జీవిత లక్ష్యం ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని ఇంకా ఎండమావిగానే అమలు చేస్తున్నాయి. సామాజిక న్యాయం కోసం నా జీవితాంతం వెచ్చిస్తా. కుల వివక్షత లేని ఒక నూతన దేశాన్ని, ఆర్థిక అసమానతలు లేని ఒక సమాజాన్ని కోరుకునే ఒక వ్యక్తిగా, పేదరికం, కుల వివక్షత ఎదుర్కొన్న వ్యక్తిగా, ఆ కుటుంబం నుంచి ఆ కులం వచ్చిన వ్యక్తిగా ఈ దేశంలో కుల వివక్షత సంపూర్ణంగా తొలగిపోయే విధంగా, అదే సమయంలో పేద ధనిక అనే తారతమ్యం లేని ఒక అందరూ సమానమనే ఆర్థిక వ్యవస్థ అందరూ బాగుపడే విధంగా రాబోయే రోజుల్లో నా ప్రయాణం వాటి కోసం ప్రయత్నం చేస్తా. నన్ను కులం, నన్ను మతం ప్రభావితం చేయదు. కానీ భారతీయుడిగా భారతదేశ సాంప్రదాయాలను విలువనిస్తూ ఆ సాంప్రదాయకు లోబడి ఈ దేశంలో వివక్షతకు, పేదరికంలో బతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం కులంతో మతంతో సంబంధం లేకుండా
పీడిత వర్గాలు పేద ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని ఖచ్చితంగా ఒక ఎజెండాకు తీసుకొని అది రాష్ట్ర ప్రభుత్వాల ముందు కేంద్ర ప్రభుత్వాల ముందు ఆ ఎజెండా అంశాలే పరిష్కరించుకునే దశగా నా పోరాటాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తా. ఇది ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, అగ్రకులాల్లో ఉండే పేదల కోసం కూడా నా పోరాటం భవిష్యత్తులో కొనసాగుతుంది. అంతేగాని నా కండువా ఏనాడు మారదు, మార్చుకునే ప్రసక్తి భవిష్యత్తులో కూడా రాదని గుర్తు చేస్తున్నాను.